హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు స్కూల్ యూనిఫామ్ కాలర్ కటింగ్ ఏ విధంగా చూపిస్తాను. ఇలా వచ్చేసి మనం 2 పీసులుగా సపరేట్ కట్ చేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోండి. పైన వచ్చేసి మనము కాలర్ నెక్ కోసం 7 ఇంచెస్ అనేవి తీసుకోండి వెడల్పు, బాడీ లెంత్ వెనకాల. నెక్కి వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోండి. అలాగే కింద డౌన్ వచ్చేసి 2.5 ఇంచులు. ఇప్పుడు 2 డబ్బా షేప్లో కట్ చేసుకొని రౌండ్గా కట్ చేసుకోండి. సంఖ వచ్చేసి 6.5 గీసుకోండి. ఇలా డబ్బా షేప్ గీసుకొని రౌండ్గా కట్ చేసుకోండి. ఇప్పుడు నడుము వచ్చేసి మనము మీకు మళ్ళీ ఇంకోసారి ఆడ భుజం దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచు క్రాస్గా గీసుకోండి. ఇప్పుడు వచ్చేసి నడుము సైజ్ ఆల్తి సైజ్ చూసుకొని కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని 8 ఇంచు ఉందన్నమాట. నేను నడుము సైజ్ 8 ఇంచులు ఉంది. 3 ఇంచెస్ కుట్లలోకి ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టేసుకోండి. మీ ఆల్తి డ్రెస్ ఏ విధంగా ఉంటే నడుము సైజ్ ఇలాగే సేమ్ గీసేసుకోండి. పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, సింపుల్. సంఖ నెక్ గీసుకుంటే చాలు. మనము ఈ కాలర్ కటింగ్ కోసం నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా కట్ చేసుకొని చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు కాలర్ నెక్ అనమాట. ఇలాగే మొత్తం కిందికి క్రాస్గా రానివ్వండి టక్స్ కోసం. ఇంతేనండి, ఇది కాలర్ కటింగ్, పెద్దగా ఏం లేదు ప్రాసెస్. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ హ్యాండ్స్ అనేది సేఫ్ కట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి సేమ్ 2 పీసులు తీసుకొని 2 హ్యాండ్స్ కోసం ఇలా మడత పెట్టేసుకొని ఇక్కడ మనము లెంత్ సరిపోతుంది. సంఖ దగ్గర వచ్చేసి 3 ఇంచెస్ డౌన్ కింద గీసేసుకొని అక్కడి నుంచి ఇక్కడ వరకు కలిపేసుకోండి. తర్వాత హ్యాండ్స్ కొంచెం క్రాస్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి మెయిన్గా ఇప్పుడు మనము కాలర్ నెక్ కోసం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనము మధ్యలో వచ్చేసి ఒక జాన్ కట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఉక్సులు పెట్టుకోవాలి కదా, అలా పెట్టుకోవడం వల్ల పిల్లలకు ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీనికోసం మనం పైన క్లాత్ అనేది యూజ్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి దానిపైన మనం రివర్స్లో ఇలా నేను చూపిస్తున్నాను చూడండి, జాన్ కట్ చేస్తాం కదా మనము, ఆ విధంగా పెట్టేసుకొని రివర్స్లో ఇలా కుట్టుకుంటూ రండి. ఇప్పుడు వచ్చేసి మధ్యలో కట్ చేసుకోండి, కరెక్ట్గా మూల వరకు కట్ చేసుకొని. ఇప్పుడు నేను ఏ విధంగా చూపిస్తున్నానో మీరు ఆ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి 2 మడతలు పెట్టేసుకొని, అది కాజా కోసం అనమాట. నేను చూపిస్తున్నాను చూడండి, అలా కుట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇలా వచ్చేసి కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాం కదా, సేమ్ అటు సైడ్ కూడా రివర్స్లోనే ఆ విధంగానే కుట్టుకుంటూ రండి. మనం కుట్టుకుంటే చాలా మీకు అర్థమైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం రోజుకు 4-5 కుట్టుకోవచ్చు ఇట్లాగా. ఇప్పుడు వచ్చేసి మనము కింద మెయిన్గా మన స్టార్ కావాలంటే స్టార్ షేప్లో పెట్టుకోవచ్చు, లేకుంటే పలక షేప్లో కూడా పెట్టుకోవచ్చు. నేను మీకు స్టార్ షేప్లో మడత పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా పెట్టేసుకొని అలా స్టార్ షేప్లో గీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఒక 2 ఇంచెస్ కొంచెం పైకి రానిచ్చి అడ్డంగా కుట్టేసుకోండి. కొంచెం లుక్ అనిపిస్తుంది అనమాట అలా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ రండి. చూసారా మనకి ఎంత బాగా వచ్చిందో ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకోవడానికి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ చూసారా పీస్ అనేది లేకుండా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దీనిపైన మనం బ్యాక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ జాయిన్ చేసేసుకుందాం. నేను చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా జాయిన్ చేసుకొని రివర్స్లో పెట్టుకొని ఓకే అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం కాలర్ కోసం నెక్ ఎంత ఉందో టేప్తో కొలుచుకుందాం. ఒక చివరి నుంచి ఇంకో చివరికి ఎంత ఉందో ఒకసారి టేప్తో కొలత పెట్టుకొని చూసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఇంత చివరికి వచ్చేసి 15.5 ఇంచులు ఉందన్నమాట. ఇప్పుడు నేను క్యాన్వాస్ కాలర్ షేప్లో ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. కింద వచ్చేసి 6 ఇంచులు తీసుకొని పైన వచ్చేసి 6 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు 2 డబ్బా షేప్లో గీసుకొని మధ్యలో రౌండ్ షేప్ కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం రౌండ్ షేప్ కట్ చేసాం కదా, అక్కడి నుంచి 1 ఇంచు ఇలా మొత్తం గుర్తేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం గీసుకున్నాం కదా, ఆ షేప్లో క్యాన్వాస్ అనేది కట్ చేసుకోండి. అలా కట్ చేసుకొని ఇప్పుడు మనం కాలర్ మనకి ఎంత ఉంది 17.5 ఇంచులు కదా, సుగం చేస్తే ఎంత వస్తుంది 8.5 అట్లా బ్యాక్ నుంచి మనం కొలుచుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చి చిన్న షేప్ అనేది గీసుకున్నంత వరకు ఓకేనా. ఇప్పుడు మనం క్యాన్వాస్ కట్ చేసాం కదా, ఈ విధంగా వస్తుంది మనకి కాలర్. ఇప్పుడు వచ్చేసి మనం ఈ క్యాన్వాస్ని నెక్కు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇప్పుడు సేమ్ మనం ఎలా కొలుచుకున్నామో ఆ విధంగా కొలుచుకోండి. చూసారా మనం చూపించిన ఎంత కరెక్ట్గా సరిపోయిందో. ఇప్పుడు ఈ క్యాన్వాస్ని మనము పైన క్లాత్తో ఏ విధంగా మనము చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక వారకు వచ్చేసి పైన రివర్స్లో ఫస్ట్ జాయిన్ చేసేసుకోండి లైన్. దాని మీద వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా కొంచెం 1/2 ఇంచు మీద వదులుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం మడత పెట్టుకోవడానికి అనమాట. చూసారా నేను ఎలా మడత పెట్టున్నానో ఆ విధంగా మడత పెట్టేసుకోండి, పీసులు ఇవ్వకోకుండా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ సేమ్ ఆ క్లాత్ తీసుకొని రివర్స్లో పెట్టేసుకొని ఈ వార్ నుంచి స్టార్ట్ చేసుకోండి. సేమ్ ఆ షేప్లో రానివ్వండి. అలాగే వచ్చేసి సేమ్ ఇలాగే డౌన్ కండి. ఇప్పుడు మొత్తం లోపల క్లాత్ కూడా కట్ చేసుకోండి నీట్గా. కట్ చేసిన తర్వాత ఇప్పుడు పైన వచ్చేసి సేమ్ ఒక 1/2 ఇంచు కుట్లోకి మనం వదులుకోవాలండి. మనం అక్కడ నుంచి జాయిన్ చేసేది అది మనము డ్రెస్కి అనమాట.
మనం తిప్పేసుకొని ఇప్పుడు ఒక చివరి నుంచి పై కుట్టు అనేది వేసేసుకోండి కాలర్కి. సేమ్ ఇలాగే మొత్తం కుట్టేసేసుకోండి. ఈ చివరి నుంచి ఆ చివరకు కుట్టేసుకోండి. మనకు కొంచెం ఎక్స్ట్రా కనిపిస్తుంది చూసారా క్లాత్, అది మనం కుట్లోకి పెట్టుకొని అది పై టాప్ అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు పైకే పెట్టేసుకోండి. మనము రివర్స్లో కాకుండా డ్రెస్ పైకే పెట్టేసుకొని అలా క్యాన్వాస్ అనేది రివర్స్లో పెట్టేసుకొని నేను చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా మొత్తం కుట్టేసుకుంటూ రండి. కొంచెం కొంచెం పై క్లాత్ అనేది మనం క్యాన్వాస్ది అసలు సాగవీకండి. సేమ్ అలాగే పెట్టేసుకొని సాగవీకోకుండా నిదానంగా నీట్గా కుట్టుకుంటూ రండి. నేను మీకు స్లోగా చూపిస్తే ప్రాసెస్ డీప్ అవుతుందండి. ఇది వచ్చేసి లెంత్ అవుతుంది, వీడియో అప్లోడ్ చేసే కాదు, అందువల్ల కొంచెం ఫాస్ట్గా పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇలా పైకి పెట్టేసుకోండి. అది కాలర్ వచ్చేసి ఇప్పుడు పైనుంచి మళ్ళీ కుట్టేసుకుంటూ రండి. చూసారా, ఇలా నేను చూపిస్తున్నాను చూడండి. మీరు కన్ఫ్యూజ్ కాకండి. మనకి ఈ విధంగా వస్తుంది అన్నమాట. పైన ఇలా వచ్చేసి పైన కుట్టేసుకుంటూ రండి. మనం కాలర్ జాయిన్ చేసాం కదా రివర్స్లో, ఇలా పైకి వచ్చేస్తుంది అన్నమాట. అలాగే మొత్తం రౌండ్ షేప్లో కుట్టుకుంటూ రండి. మనం జాయిన్ చేసేటప్పుడు మాత్రం సాగవీకోకుండా కుట్టుకుంటూ రండి. ఎందుకంటే మనకి క్రాస్గా కట్ చేసింటాం కదా, కాలర్ అనేది సాగుతుంది అనమాట. సాగవీకోకుండా నిదానం కుట్టేసుకుంటే మనము కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి చూసారు మీకు ఎంత బాగా వచ్చిందో కాలర్ అనేది. చాలా పర్ఫెక్ట్గా నీట్గా కూర్చుంది. మన ఎచ్చులు తగ్గులు లేకోకుండా ఎంత నీట్గా కూర్చుందో చూసారా. ఇప్పుడు వచ్చేసి మనము నెక్స్ట్ ప్రాసెస్ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలి, ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. మనం పాయింట్ క్లాత్ కింద హ్యాండ్స్కు పట్టి ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. కింద రివర్స్లో పెట్టుకొని పాయింట్ క్లాత్ బెత్తర్ తీసుకొని అందాజుగా అండి, ఇన్ని సెంటీమీటర్స్ అని అవసరం లేదు. మీకు ఎంత కావాలంటే అంత అనమాట. బెత్తర కావాలంటే బెత్తర పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ కావాలంటే 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అంతే. నేను వచ్చేసి 1 ఇంచ్ పెట్టేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ మనం భుజాల దగ్గర నుంచి కొలుచుకుంటూ వచ్చి ఈ చివరి స్టార్ట్ చేసుకుంటే ఆ చివరి వరకు సేమ్ అలాగే కుట్టుకుంటూ రావాలండి. హ్యాండ్ వచ్చేసి నేను చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా హ్యాండ్ అనేది కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇలాగే సేమ్ 2 స్టిచ్చింగ్స్ వేసుకోండి హ్యాండ్కు. ఇలాగే సేమ్ అవతల హ్యాండ్ కూడా కుట్టేసుకోండి. ఇంతే అనమాట. ఇప్పుడు వచ్చేసి మీకు సైడ్ జాయింట్లు అనేది చూపిస్తాను. హ్యాండ్కి వచ్చేసి గుర్తు పెట్టేసుకోండి. ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను చూడండి. పైన హ్యాండ్ దగ్గర స్టార్ట్ చేశారు కదా, క్రాస్గా సంఖ దగ్గరకు రండి అనమాట. చూపిస్తున్నాను చూడండి. క్రాస్గా సంఖ దగ్గరికి రండి. కొంచెం కిందికి డౌన్ కండి. కొంచెం వీటి నుంచి మనం కొలత అనేది చూసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. మీకు సంఖ కావాలంటే సంఖ చూసుకొని పెట్టుకోవచ్చు. నేను ఒక ఆల్రెడీ అందాజు తెలుసుకోవడం పెట్టుకున్నాను. ఇప్పుడు సంఖ దగ్గర నుంచి మనం టక్స్ల వరకు ఎంత లెంత్ ఉందని చూసుకోవాలి. సంఖ దగ్గర పట్టుకొని కింద టక్స్ల దగ్గర గుర్తేసుకోండి. తర్వాత మనము కొందరికి నడుము కింద కొంచెం చెస్ట్ అది ఎక్కువ ఉంటుంది అనమాట. ఆడ కూడా మనం చెక్ చేసుకొని గుర్తు వేసేసుకోవాలి. ఇలాగే మళ్ళీ సేమ్ రివర్స్లో అలాగే కుట్టేసుకుంటూ బ్యాక్ రండి. నేను చూపిస్తున్నాను చూడండి. అలా రండి. ఇలాగే సేమ్ అవతల కూడా కుట్లు వేసేసుకోండి. నేను మీకు నెక్స్ట్ వచ్చేసి టక్స్లు ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. మనం కుట్టేసాం కదా, చివరిన 2 ఇంచెస్ పైన కట్ చేసుకోండి. మనం కుట్టేసిన కుట్టును కట్ చేసారు, కుట్టు వరకు మాత్రమే కట్ చేసుకోవాలి. మనము టక్స్లు ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక చివరన స్టార్ట్ చేసుకోవాలి. 2 మడతలు పెట్టుకొని పీసులు ఇవ్వకోకుండా. ఇప్పుడు స్టార్ట్ చేసాం కదా, ఇలాగే కుట్టుకుంటూ రండి మనం కట్ చేసే వరకు. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. యువతల రివర్స్లో అలా నీట్గా మడత పెట్టేసుకొని పైకి రండి. మనం పాదం పైకి లేపేసి రివర్స్లో సేమ్ దీన్ని ఇలాగే మడత పెట్టి అలాగే చక్కగా రండి. మన కింద కుచ్చు రాకుండా టైట్గా పట్టుకొని మడత పెట్టుకోవాలి క్లాత్ అనేది. సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే మడత పెట్టేసుకొని కిందికి రండి. అంతేనండి. టక్స్లు చాలా సింపుల్గా చూపించాను కదా, చాలా ఈజీ అనమాట. ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇలాగే అవతల టక్స్లు కూడా వేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత నీట్గా వచ్చింది మనకి. ఇప్పుడు వచ్చేసి మనము కింద మర్చేసుకొని అవతల కుట్టేసుకుంటే సరిపోతుంది. డ్రెస్ అనేది రెడీ అండి. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే కాలర్ డ్రెస్ అనమాట రెడీ. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా వీడియోస్ ఏమి మీకు కావాలో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఫుల్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఫుల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవకండి.